నంద్యాల మండలం కానాల గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బావమ్మ, పీడి హుసేన్, కాసిం, ఉదయ్ కుమార్ రెడ్డి, రంగారావు, నాగన్న, తిరుపతి రెడ్డి, హసన్ మధుబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కానాల గ్రామ వైసీపీ నాయకులు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, అదేవిధంగా వ్యవసాయం అభివృద్ధి పదంలో నడిపించాలని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందన్నారు. రైతులకు పంటలు పండించడానికి నీటిని పుష్కలంగా అందించి రైతు బాంధవుడిగా పేరు పొందారని, అటువంటి మహానుభావుడి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన బాటలో తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించి ప్రజలకు చేరువయ్యాడని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మహానాయకుడు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన 5 సంవత్సరాల 4 నెలల పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలబడినాడంటే ఆ రోజు ఆయన చేసిన ఆ కార్యక్రమాలు అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొంది ప్రజల ఉదయంలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. చనిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలు పై దాటినా కూడా ప్రజలలో ఉన్నాడంటే ఆ మహానీయుడు చేసిన ఈ సంక్షేమ కార్యక్రమాలు నేటికి కూడా ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ప్రజల వద్దకు పాలనని ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందించి చిరస్థాయిగా నిలబడిపోయినందుకు వారికి సదా స్మరించుకుంటూ